విరాళాల వివాదం అయోధ్యను కుదిపేస్తోంది. పవిత్ర రామ మందిరంలో దేశ విదేశాల నుంచి కోట్ల మంది భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో సమర్పించిన విరాళాలు కానుకల చోరీ జరిగిందన్న వార్తలు దేశవ్యాప్తంగా కూడా కలకలం రేపుతున్నాయి. భక్తులు సమర్పించిన విరాళాలను కాజేశారన్న ఆరోపణల కేసులో ప్రాథమిక నివేదిక సిఫార్సుతో ప్రత్యేక బృందం 8 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు కృష్ణమోహన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రామ్ జన్మభూమి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఫిర్యాదు ప్రకారం రామ మందిరంలో సమర్పించిన కానుకలను నిందితులు పద్ధతి ప్రకారం దొంగిలిస్తున్నారని ఆరోపించారు. నిందితుల్లో అవినాష్ శుక్లా, అనుకల్ప్ మిశ్రా, మనీష్ యాదవ్, రామ్శంకర్ మిశ్రా, రామాశంకర్ యాదవ్ అలియాస్ చిన్ను, సుభాష్ చంద్ర, కరుణేష్ పాండే ఉన్నారు. మరో నిందితుడి పేర్లు తెలియాల్సి ఉంది. ఇక ఎఫ్ఐఆర్లో ఉద్దేశపూర్వక దొంగతనం, అలవాటుగా దొంగతనాలు చేయటం, దొంగతనానికి సహకరించడం, ప్రభుత్వ ఉద్యోగి లేదా సంస్థ ఉద్యోగి నమ్మక ద్రోహం చేయటం వంటి ఆరోపణల కింద చేర్చారు. నిధుల అపహరణ, మోసం, నేరపూరిత కుట్రకు సంబంధించిన నిబంధనల కింద కూడా కేసు నమోదు చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.